జరిగింది. ఈ యొక్క దినాన మనం చెప్పుకునే వాక్యం 2 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. యెహోరాము ఏలుబడిలో చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క దినాన్ని ప్రభా నాయన, పునరుద్ధాన దినాన్ని నాయన మిమ్మల్ని స్తుతించడానికి నాయన మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మేము పిండమునై ఉండగానే మీ యొక్క కన్నులు మమ్మల్ని చూస్తున్నాయి ప్రభా. అయ్యా మేము లేచుట మీకు తెలుసు, అయ్యా మేము కూర్చుండట మీకు తెలుసు నాయన. మా యొక్క మనసులో తలంపు పుట్టక మునిపే నాయన మా జీవితాలు బాగుగా ఎరిగి ఉన్న దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మీ యొక్క చిత్తంలో ప్రభా మా యొక్క ప్రవర్తన నాయన బాబు సరి చేసుకోవడానికి తగిన కృపను దయచేయండి నాయన. అయ్యా మేము ఎందులో జారిపోతున్నామేమో, ఎందులో పడిపోతున్నామేమో ప్రభా. అయ్యా మీ యొక్క నాయన వాక్యం ద్వారా నాయన మా జీవితాలు సరి చేసుకునే కృపను మాకు దయచేయండి నాయన. ఎందువలనంటే నాయన మీ యొక్క ఎవరి కాల ప్రక్తాన్ని మా కొరకు చిందించిన దేవా మీకు వందనాలు ప్రభా. మీరు చేసిన మేలులకి నాయన మేమేమి ఇచ్చినప్పటికీ మీ యొక్క రుణాన్ని అయితే మేము తీర్చలేము కానీ ప్రభా. అయ్యా నిత్యము మీ యొక్క సన్నిధిలో ఇటుగా స్తుతించి ఆరాధించే గొప్ప కృపను ధన్యతను దయచేయండి నాయన. ఇంకా నాయన ఇప్పటి వరకు జరిగిన నాయన పాటల్లోనూ బాబు ఉత్తరపతిత్రాల్లోనూ నాయన స్తుతుల్లోనూ మీరు తోడుగున్నారు ప్రభా. అయ్యా వాక్యంలో నీకు ముందు జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరే తోడుగా నేడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమనని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనకి రాజుల గ్రంథం తెలవాలంటే మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మనకి ఏం తెలవాలంటే ముఖ్యంగా గోత్రాలు తెలవాలి. ఏం తెలవాలండి? గోత్రాలు తెలవకపోతే రాజుల గ్రంథము మనకి ఎంత చదివినా కూడా అర్థం కాదు. కొంతమందికి ఏంటంటే ఈయన తర్వాత ఇంకొక ఆయన తర్వాత ఇంకొక ఆయన, అమ్మో ఇది ఎందుకు మాకు అని పక్కకు పెట్టేస్తారు. ఇప్పుడు ఎందువల్లనంటే ఇప్పుడు ఫస్ట్ ఇశ్రాయేల్కి ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరని చెప్పాను? సౌలు. ఎన్ని సంవత్సరాలు? 40. తర్వాత దావీదు 40. తర్వాత సొలొమోను 40. సొలొమోను తర్వాత రెహబాము కాలంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమైపోయిందంటే రాజ్యం 2గా విడిపోయింది. ఆ యొక్క ఉత్తర రాజ్యం ఏమో 10 గోత్రాలు అయిపోయినాయి, దక్షిణ రాజ్యము 2 గోత్రాలు అయిపోయినాయి. దక్షిణ రాజ్యాన్ని యోధా గోత్రం అని అంటారు. ఈ విధంగా డివైడ్ అయిపోయినప్పుడు మనం చెప్పాను ఉత్తర రాజ్యంలో మంచి వాళ్ళు ఉన్నారంటారా? ఉత్తర రాజ్యంలో 19 మంది రాజులు పరిపాలించారు. మంచి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఆ యొక్క దక్షిణ రాజ్యంలో ఎంతమంది పరిపాలించారండి? 20 మంది రాజులు పరిపాలించారు. ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారన్నానండి? అక్కడక్కడ మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నదప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరికి తగ్గ కోడల్ని వాళ్ళు తెచ్చుకోవాలి. యెహోషాపాతు మంచివాడే, కానీ ఇక్కడ చేసిన తప్పు ఏంటండి? విగ్రహారాధన చేసే స్త్రీని కోడలుగా తెచ్చుకున్నది. కానీ తన
చేయడం కాకుండా ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా విగ్రహారాధన చేయిస్తుంది అనమాట. ఇక మీరు నేను చేస్తున్న దేవతలను తప్పించి మీరు ఎవరిని కూడా మొక్కొద్దు, నమస్కరించొద్దని చెప్తుంది. కానీ ఇదంతా కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని పాపంతోటి నింపేసింది. ఇప్పుడు ఎవరండి నింపిన వాళ్ళు? ఎవరు? యెజెబెలు. ఇప్పుడు యెహోషాపాతు యొక్క కుమారుడు ఎవరు? యెహోరాము. ఇప్పుడు యెహోరాముకి ఎవరినిచ్చి వివాహం చేశారు? అతల్యానిచ్చి వివాహం చేశారు. ఇప్పుడు యెహోరాము అతల్యానిచ్చి వివాహం చేసిన వీళ్ళిద్దరికి ఒకళ్ళు పుట్టారని చెప్పాను. అతల్యాకు పుట్టిన కుమారుడు అహజ్యా. ఎవరండి? అతల్యాకు పుట్టిన కుమారుడు అహజ్యా. మరలా చెప్పనా? అహాబు యెజెబెలుకి పుట్టినవారు ఎవరండి? అతల్యా. ఇప్పుడు అతల్యా ఎవరిని వివాహం చేసుకుంది? యెహోరాముని వివాహం చేసుకుంది. ఇప్పుడు అతల్యా యెహోరాముకు పుట్టిన వాళ్ళు ఎవరు? అహజ్యా. ఇంతవరకు మళ్ళీ అహజ్యాకు పుట్టిన వాళ్ళను వచ్చే వారం చెప్పుకుందాం. ఏమంటారు? ఎవరెవరికి పుట్టినవారు? అహజ్యాకు పుట్టినవారు ఎవరన్నది వచ్చే వారం చెప్పు. ఇప్పుడు చదివిన వాక్యం మళ్ళీ చెప్పు. ఇశ్రాయేలు వారికి రాజునునైనా యెహోరాము ఏలుబడిలో యూదా రాజు ఉండగా ఏలనారంభించెను. 32 ఏండ్ల వాడై ఉండి ఎవరు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడండి? అహాబు కుమార్తె. ఎవరని చెప్పాను? అతల్యా. అహాబు కుటుంబీకుల వలనే ప్రవర్తించుచు చాలండి. ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు ఇప్పుడు ఇతను? ఇప్పుడు యెజెబెలు అహాబుని విగ్రహారాధనలో దింపేసింది. ఇప్పుడు అతలి ఎవరిని దింపేసిందండి? యెహోరాముని. ఇప్పుడు తండ్రి భక్తి గలవాడైన యెహోరాము తండ్రి భక్తి గలవాడే. భక్తి గలవాని యొక్క కుమారుడు ఎక్కడికి వచ్చి పాడైపోయాడండి? విగ్రహారాధన కుటుంబంలోనికి వచ్చాడు. వీళ్ళ కుటుంబంలో జరిగిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు యెజెబెలు మంచి కుటుంబంలోకి వెళ్ళిందా? మంచి కుటుంబంలో కోడల కింద వెళ్ళింది, కానీ మంచి అలవాట్లు నేర్చుకోలేదు. ఎలాగండి? మంచి కుటుంబంలోనికి వెళ్ళింది, కానీ మనం ఏ కుటుంబంలోనికి వెళ్ళామా? ఇప్పుడు మంచి కుటుంబంలోకి వెళ్ళామనుకుంటే కుటుంబాన్ని ఇంకా మనం ఏం చేయాలి? అభివృద్ధి చేయాలి. ఇప్పుడు వెళ్ళకూడని కుటుంబంలో తెలుసో తెలియక వెళ్ళారంటే కుటుంబం గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతకుముందు 2 స్త్రీల గురించి చెప్పాను నేను ఎస్తేర్ గ్రంథాన్ని చెప్పినప్పుడు. ఏమని చెప్పానండి? రూత్ ఎటువంటి కుటుంబంలో నుంచి వచ్చింది? అన్యుల కుటుంబంలో నుంచి వచ్చి ఏమి నేర్చుకున్నది? దేవుణ్ణి తెలుసుకున్నది. ఇప్పుడు ఇక్కడ ఎస్తేరు దేవుడు కుటుంబంలో నుంచి వచ్చి అక్కడ కూడా విగ్రహాలను చేసిందా? దేవుణ్ణే స్తుతించింది, ఆరాధించింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు యెజెబెలు మంచి కుటుంబంలోనికే వచ్చింది, కానీ ఆ కుటుంబాన్ని ఏం చేయాలండి? అభివృద్ధి పరచాలి. నాయన మా కుటుంబం విగ్రహారాధనతో నిండిన కుటుంబంలో నుంచి నేను దేవుణ్ణి కలిగిన కుటుంబంలోకి నేను వచ్చాను. ఇంకా నా కుటుంబాన్ని ఇంకా నేను ఏం చేసుకోవాలి? అంతకంతకు అభివృద్ధి పరచుకోవాలి. అందుకనే వివాహాలు చేసుకున్నప్పుడు 7 తరాలు అటు 7 తరాలు చూసి ఏం చేస్తారండి? బిడ్డలకి వివాహం జరిగేస్తారు. లేకపోతే ఇటువంటి వాళ్ళు వచ్చేసారంటే కుటుంబాలు ఎందుకు కూడా పనికి రాకుండా చెల్లా చెదరైపోతాయి. ఇప్పుడు ఇక్కడ భర్తకు ఇప్పుడు ఏం చేస్తుందండి? యెహోరాముకి అతల్యా విగ్రహారాధన నేర్పేసింది. కుటుంబం అంతా కూడా ఎందుకు పనికి రాకుండా చేసేసింది. తర్వాత 2 దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి ఏం చేస్తుందంటండి? నేర్పించుచు వచ్చాను గనక అడ్డు నడిచాను. చాలండి. ఇప్పుడు ఫస్ట్ అతల్య ఏం చేస్తుందంటే భర్తను ఏం చేస్తుంది? విగ్రహారాధనలోనికి దింపేసింది. ఇప్పుడు అలా చెయ్యొద్దు. కానీ చాలామంది స్త్రీలు ఒకవేళ భర్తని
చెడు మార్గంలో నడిపించినా, ఏది చేసినా సరే, నడిపించమని కాదండి, కానీ ఒకవేళ ఏది చేసినా బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారు? మంచి నడవడిక, లేస్తే మంచి, కూర్చుంటే మంచి. ఎలాంటి తల్లిదండ్రులు అయినా సరే బిడ్డలు ఎలా ఉండాలనుకుంటారండి? నా బిడ్డలు మంచిగా ఉండాలి, నా బిడ్డలు మంచిగా ఉండాలి. ఇదే తప్పించి రెండోది ఏది కూడా లేదంటే అండి. ఒక ఊర్లోనంట ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారంటే అండి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ భర్త కువైట్లో ఉన్నాడంట. ఆమెకు నెల నెల డబ్బులు పంపిస్తున్నాడు బిడ్డలను చదివించమని చెప్తూ ఉంటుంటే, ఆమె దేవుని సన్నిధిలో మంచిగా ఎదుగుతుంది. ఆ కుమార్తెను ఏం చేస్తుందండి, సండే స్కూల్కి పంపించి మంచిగా నడిపిస్తుంది బిడ్డల్ని. దైవజనులు అనుకున్నారంట ఏమని, ఇటువంటి తన భర్త దూరదేశంలో ఉన్నప్పటికీ కూడా తను నీతిగా ఉంది, యథార్థంగా ఉంది, బిడ్డల్ని మంచిగా నడిపిస్తున్నానని అనుకున్నారంట. అనుకొని ఆవిడ పిలిచిందంట, అయ్యా నా పాప బర్త్డే, మీరు వచ్చి ప్రార్థన చేయాలి అని పిలిచినప్పుడు దైవజనుడు వచ్చాడంట. దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట అండి. ప్రార్థన చేసి, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పుట్టినరోజులు ప్రార్థన చేయమంటే మన సమూహల్ని కానీ వీళ్ళందరినీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎందువల్లంటే పితరులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము, దీవెనకరము. వాళ్ళు ఎట్టి రీతిగా దేవుని సన్నిధిలో నడిచారో మన బిడ్డలు కూడా ఏమని కోరుకుంటామండి? ఆ విధంగా నా బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో నడవాలని కోరుకుంటాం. ఆయన ప్రార్థన చేస్తున్నారంట. ఆక సమూయేలు వలె, ఇంకా అలాగా హన్నా వలె ఇంక ప్రార్థనా జీవితాలు నా బిడ్డలకు దయచేయండి అని చివరిసారిగా అన్నారంట. ఈ కుమార్తె యొక్క తల్లి వలె ప్రార్థనా జీవితాన్ని దయచేయండి అన్నారంటే. అనేదానికి వెంటనే దైవజనుడి కాళ్ళ మీద పడిపోయిందంట ఆ స్త్రీ. అయ్యా అందరి గురించి చేశారు పర్వాలేదు, కానీ నా గురించి చెయ్యొద్దు, నాది ఎప్పుడు కూడా నా బిడ్డల మీదకి ఏలుబడి చేయొద్దయ్యా, మీరు చూపించి అంత మంచిదాన్ని నేనైతే కానయ్యా, నా జీవితం పాడైనట్టు నా బిడ్డ జీవితము పాడవద్దయ్యా అని గొల్లెను గోల పెట్టిందంటే. ఇప్పుడు ఎందువలనంటే ఇక్కడ అతల్య చూసినట్లయితే తన జీవితం భర్తని నాశనం చేసేస్తుంది, అత్తింటి వారిని నాశనం చేసేస్తుంది. ఇప్పుడు చదువుకుంటే తనకు పుట్టిన కుమారుని కూడా ఇప్పుడు ఏం చేస్తుందండి, మళ్ళీ చదువుకుందాం 22:3. దుర్మార్గంగా ప్రవర్తించుటకు చాలండి. అసలు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? తన తల్లి, ఏ తల్లి అయినా సరే దుర్మార్గంగా నడవాలని చెప్తుందా? ఏ తల్లి చెప్పదు. ఇప్పుడు దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతల్య ఏం చేస్తుందంటే తన కొడుకుని నేర్పిస్తుంది. ఇప్పుడు ముందు చదువుకున్న భర్తను ఏం చేస్తుందండి, దుర్మార్గుని చేసేస్తుంది. తర్వాత తనకు ఏకైక కుమారుడు అనమాట, ఆ కుమారుని ఇప్పుడు ఏం చేసేస్తుందండి, దుర్మార్గంలో నడిపించేస్తుంది. ఆమె ఏంటి వల్లంటే ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చేసింది, యెజబేలు కాడి నుంచి వచ్చేసింది. యెజబేలు 100% ఉంటే 200% ఉన్నదనమాట. అంత దుర్మార్గం, ఆమె శరీరం నిండా కూడా దుర్మార్గమే తప్పించే రెండోది ఏ మాత్రం కూడా లేనే లేదు. ఇప్పుడు బిడ్డలకు సరైన జీవితం లేకపోతే తల్లిదండ్రులుగా ఉండేందుకు లేకెందుకు, మనం బ్రతికిన దానికి ఏమాత్రం కూడా అర్థం అన్నది ఉండదు. మనం తల్లిదండ్రులుగా ఎలాగుండనే మన బిడ్డల జీవితాలు ఏం చేయాలండి, మంచిగా ఉండాలి. ప్రభా నా బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఇప్పుడు ఎన్నో చెప్పుకుంటాం, మన పితరులందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. అందరి దీవెనలు కూడా ఎవరి మీద ఉండాలి, బిడ్డల మీద ఉండాలి. బిడ్డలు కానీ ఇటువంటి తల్లి ప్రపంచం మీదే ఉండదు అనుకుంటాను. ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే తన కుమారుని దుర్మార్గంలోకి నడిపించేస్తుంది. తర్వాత అదే 2 దినవృత్తాంతాలు 22:10 చనిపోయినని వినినప్పుడు చాలండి. ఇప్పుడు ఏమైంది, భర్తని నాశనం చేసింది, కుమారుని నాశనం చేసేసింది. నాశనం చేయడానికి కూడా కాకుండా ఇప్పుడు తన కుమారుడు ఇప్పుడు ఏమైపోయాడంటే చనిపోయాడంటండి. చనిపోయాడు అన్నప్పుడు విన్నప్పుడు ఎటువంటి దుర్మార్గాలకైనా ఇప్పుడు ఏం కలగాలి, బాధ కలగాలి. ఇప్పుడు ఎంత పరిపాలన చేస్తే ఏంటి, ఎంత సంపాదించుకుంటే ఏంటి, ఏది చేసుకుంటే ఏంటి. ఇప్పుడు కుమారుడు చనిపోతే ఏ తల్లి అయినా ఏం చేయాలండి, గుండె పగిలి ఏడవాలి. కానీ ఈమె ఏడుస్తలేదంట, భలే నా కొడుకు చచ్చిపోయాడు కదా నన్ను అనేసి ఇంకా ఆ సింహాసనం మీద నేనే కూర్చుంటాను. ఇప్పుడు ఏమవుతుంది, చనిపోయిన అతనికి ఇతను తల్లి అవుతుంది. తల్లి అయితే ఇంక నాకు సింహాసనం ఎందుకు, అదెందుకు, ఇదెందుకని ఏమైపోవాలి, పిచ్చోళ్ళు అయిపోవాలి. కానీ భలే చచ్చిపోయాడు నా కొడుకు, ఆ స్థానం ఎవరికి వచ్చేస్తుంది, నాకే వచ్చేస్తుంది అంటుందంట. తర్వాత అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన దొంగిలించి ఉంచెను.
చాలండి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అతల్య భర్త ఎవరండి? యెహోరాము. ఇప్పుడు వీళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు ఎవరని చెప్పాను? అహజ్యా. ఇప్పుడు అహజ్యాకి కూడా వివాహం అయింది. అహజ్యాకి వివాహం అయిన తర్వాత అహజ్యాకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు యోవాషు. ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పేరు ఏం పేరు? యోవాషు. ఇప్పుడు యోవాషు అతల్యాకి ఏమవుతాడు? మనవడు అవుతాడు. ఇప్పుడు ఎప్పుడైతే కొడుకు చచ్చిపోయేంత వరకు కూడా నిమ్మలంగా ఉన్నది. కొడుకు ఎప్పుడైతే చచ్చిపోయాడో ఇప్పుడు ఇంకెవ్వరూ వద్దు, ఆ సింహాసనం ఎవరికి కావాలి? నాకే కావాలి. ఇప్పుడు మనవల్ని ఎత్తిన తల్లికి రాజ్యం మీద అంత ఇష్టం అంటారా? అసలు ఆయుష్ ఉంటుందంటారా? ఇప్పుడు ఎటువంటి స్థితిలోకి వచ్చేస్తుంది? ఫ్యాంక్షన్ తీసుకున్న స్థితిలోకి వచ్చేస్తుంది మనవళ్ళు వచ్చారంటే. అవునంటారా? కూర్చుంటే లెగలేరు, లేస్తే కూర్చోలేరు. అటువంటి స్థితిలో ఇప్పుడు ఇంకేం కావాలని అనుకుంటుంది? సింహాసనం కావాలని అనుకొని ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు అతల్య భర్త యెహోరాము. ఇప్పుడు యెహోరాముకి అతల్య కాకుండా ఇంకొక భార్య ఉందంటండి. ఎవరున్నారు? ఇంకొక భార్యకు పుట్టిన పిల్లలు ఉన్నారు. ఇంకొక భార్య పుట్టిన పిల్లలు వాళ్ళకు కూడా ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతే స్థానం ఎవరికి వస్తుంది? ఇంకో భార్య పిల్లలకి ఈ స్థానం వస్తుంది. ఈ స్థానం వస్తుంది కనుక ఇప్పుడు ఏం చేస్తుందంటే, వేరే వాళ్ళందరినీ కూడా ఏమైనా కత్తివాతన చంపించేస్తుంది. ఎందువల్లంటే ఆ రాజ్యంలోనికి వేరే వాళ్ళ భార్య పిల్లలు కూడా రావద్దు. ఎందువల్లంటే ఇప్పుడు యోధా వంశాన్ని నాశనం చేసేయాలని అనుకున్నది. కానీ ఇప్పుడు యోధా వంశంలోంచి ఎవరు రావాలి? యేసై రావాలి. యేసై రావాలి కనుక ఇక్కడ దుష్టుడు ఏం చేస్తున్నాడు? బహుబలంగా బాణం వేసేస్తున్నాడు అనమాట. బాణం వేసేస్తుంటే ఇంకొక భార్య పుట్టిన ఆ కుమార్తె ఏంటంటే యెహోషాబాతు. ఇప్పుడు మనం చదువుకున్న కదండి ఈ వాక్యంలో ఏం పేరు? అదే 11 యెహోషాబాతు దొంగిలించి చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు యెహోషాబాతుకి వివాహం అయింది. అతని భర్త పేరు యెహోయోదా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి యెహోయోదా. ఇప్పుడు యెహోషాబాతు భర్త ఎవరు? యెహోయోదా. అర్థమవుతుందా? వేరే భార్య పిల్లలు. యెహోషాబాతు ఇంకొక భార్య కుమార్తె యెహోషాబాతు భర్త ఎవరు? యెహోయోదా. అర్థమవుతుందంటారా? ఇప్పుడు యెహోయోదా ఎవరంటే ఆ యొక్క మందిరంలో యాజకుడు. ఎవరండి? మందిరంలో యాజకుడు. ఈమె రాజకుమార్తె. ఇప్పుడు అతల్య భర్తకు ఇంకొక భార్య కన్నా కుమార్తె ఇప్పుడు ఏమవుతుంది? రాణి అవుతుందని. రాణి. ఇప్పుడు ఈ రాణి ఎవరిని చేసుకుందంటే ఆ యొక్క దినాల్లో ఒక దైవజనుని చేసుకుంది, ఒక యాజకుడిని చేసుకుంది. యాజకుడి పేరు యెహోయోదా. ఏం పేరండి? యెహోయోదా. ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా పిల్లలు ఉన్నారు. అది వచ్చి వారం చెప్పుకుందాం. యెహోషాబాతుకి యెహోయోదాకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా అయితే ఏమనుకుంటారు? వాళ్ళ కుటుంబం అంతా వెళ్ళిపోతే అతల్య వాళ్ళందరినీ చంపించేస్తుంది కదా, నెక్స్ట్ ప్లేస్ మాకే వస్తుంది. ఇప్పుడు నా కుమారుడు ఎవరవుతారు? అక్కడ అర్థమవుతుందని చెప్పింది రాజు అవుతారు కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు అలాగ అనుకోలేదు. ఎందువలనంటే యెహోయోదాకు తెలుసు. ఎందువలనంటే యోధా వంశీయుల్లో నుంచే యేసై రావాలి. ఎందువల్లంటే ఆ యొక్క మొట్టమొదటి ఆదాం ఏమైపోయాడండి? ఫెయిల్ అయిపోయాడు. పాపం చేసి ఆ యొక్క తినొద్దన్న పండు తినేసాడు కనుక అప్పుడు దేవుడు అన్నాడు, నేనే స్త్రీ సంతానం ద్వారా ఈ లోకంలోనికి నేను వస్తాను. ఎందువల్ల స్త్రీ సంతానంగా వస్తాను అన్నాక మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? ఆదికాండం 12వ అధ్యాయంలో నుంచి స్టార్ట్ అయింది. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబుకు ఇశ్రాయేల్గా మారినప్పుడు సంతానం ఎంతమంది అండి? 12 మంది సంతానం. 12 మంది సంతానంలోంచి 4వ వాడైన యోధా వంశంలో నుంచి యేసై రావాలి కనుక యేసై రాకుండా ఇప్పుడు అతల్య ఏం చేస్తుంది? అందరినీ కూడా చంపించేస్తుంది. అదే 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. పట్టుకొనుడని అతను చెప్పగా ఒక్కనిని విడవక చాలండి. ఇప్పుడు ఇక్కడ అతల్య ఏం చేస్తుందంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా వేరే భార్య పిల్లలు ఇప్పుడు ఆ స్థానంలోనికి వచ్చేస్తారనని రాజకుమారులు అందరికీ ఎంతమందిని చంపించేస్తుందండి?
42 యవ్వనుల్ని ఏం చేస్తుంది ఈ యొక్క అతల్య చంపించేసింది. ఈమెలో ఏ ఒక్క లక్షణం అన్న మంచి లక్షణం ఉందంటారా? భర్తని చెడు నడకన నడిపించేసింది, కుమారుడిని చెడుతనంగా నడిపించేసింది, కుమారుడు కూడా చనిపోయాడు. పుట్టిన కుమారుడిని కూడా ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది, మనవల్ని మొత్తం యోధా వంశాన్నే చంపించేయాలని చూస్తుంది. చంపించేయాలని చూసినప్పుడు ఇప్పుడు రెండో భార్య ఆ యొక్క కుమార్తె పేరు ఏమని చెప్పానండి? యెహోషాపాతు. ఎవరిని వివాహం చేసుకుందన్నాను? యెహోయోదాను వివాహం చేసుకుంది. యెహోయోదా వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈయన ఎవరు? దైవజనుడు, యాజకుడు కనుక ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ప్రాణాలకి తెగించి ఒక చిన్న కుమారుడిని ఏం చేస్తారు? అప్పటికి సంవత్సరం అవుతుంది ఒక కుమారుడికి. ఇప్పుడు తన అతల్యకు మనవడికి వయసు ఎంతండి? సంవత్సరం అవుతుంది. ఆ యొక్క సంవత్సరంలో ఉన్న కుమారుని ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే, యెహోషాపాతు వీళ్ళిద్దరు కూడా దైవ సేవకులు కనుక, దైవజనులు కనుక ఎందువల్లంటే ఇందులో నుంచే యేసయ్య రావాలనని ఈ యొక్క కుమారుని ఇప్పుడు ఏం చేస్తారంటే అతల్యకు తెలవకుండా దాచిపెట్టారు. ఇప్పుడు మరలా చదువుకుందాం. 2 దినవృత్తాంతాలు 22:10. వినినప్పుడు అందరినీ హతము చేశాను. యెహోషాపాతు యోవాషును హతులైన దొంగిలించి ఒక పడకటింటిలో ఉంచాను. యెహోషాపాతు దాచిపెట్టాను గనుక చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందండి? ఎవరికి కనపడకుండా దాచింది? అతల్యాకు. ఇప్పుడు ఎందువల్లంటే ఇప్పుడు ఈమె దాచిందంటే మీకు ఎవరు గుర్తుకొస్తున్నారు? దేవుని నామానికి వందనాలు. చప్పట్లు కొడదాం. మోషేను కూడా ఎవరు దాచారండి? నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం. మాట్లాడి చూచినప్పుడు దేవునికి భయపడి బ్రతకనీయగా చాలండి. మన సంఘస్థులాగా ఎవరంటండి వాళ్ళు? చురుగ్గా ఉండట గొప్ప భాగ్యమని మనం ఎంచుకోవాలి. మనం ఏదన్నా చెప్తే ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు కాదు, మాటతోటే మనం ఏం చేయాలి? చెయ్యాలి. మాట చెప్పేసరికల్లా మనం మాట వినాలి. ఇక్కడ రాజు పిలుస్తున్నాడు. ఆ యొక్క షెప్రా పూయా అన్న వాళ్ళని పిలిచి మగపిల్లలైన ఎడల చంపేయండి, ఆడపిల్లలైన ఎడల బ్రతకనీయడని చెప్పినప్పుడు మంత్రసానులకు దేవుడు ఏం చేస్తాడండి? ప్రేమను పుట్టించాడు కనుక వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క మోషేని చంపకుండా దాచిపెట్టారు. వాళ్ళ పని వాళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు రాజు పిలుస్తుంటే ఇప్పుడు ఏమంటున్నారండి వాళ్ళు? మంత్రసానులు మనకులాంటి మనుషులు కాదు, ఐగుప్తు వాళ్ళకి లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఎటువంటి వారు? చురుకైన వారు. మంత్రసానులు రాకుండానే వాళ్ళు కానుపు అయిపోతుంది, కనేస్తున్నారు. మేమేమీ చేయలేమని చెప్పినప్పుడు 3 నెలల తల్లిదండ్రులు ఏం చేస్తారండి? కుమారుని దాచాడు. తల్లిదండ్రుల పేరు ఆమ్రాము, ఒక్కబేదు. ఇప్పుడు వీళ్ళు దాచి ఇప్పుడు మరలా దాయి లేకపోతే ఆయన జమ్ముపేటలో పెట్టి నైలు నదిలో వేసినప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ రాజకుమార్తె అక్కడికి వచ్చింది. ఎందువల్లంటే ఇదంతా జరగవలసి ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క మోషే గారు ఇప్పుడు ఏం చేయాలని? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాలి, నాయకుడిగా ఉండాలి గనుక. ఎందువల్లంటే ఇప్పుడు చిన్నోడు పాట పాడాడు, మనం తల్లి గర్భంలో పిండమనై ఉండగానే దేవుని కన్నులు మనల్ని చూస్తాయి. ఆ యొక్క తల్లి గర్భంలో మోషేని పెట్టినప్పుడే మోషేకి దాకా మంచి పోస్ట్ ఇచ్చేస్తాడు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాల్లో నడిపిస్తాడు కనుకనే మంత్రసానులకి ప్రేమను కలిగించాడు. అక్కడ రాజకుమార్తెకు కూడా దేవుడు ప్రేమను కలిగించాడు. ఇక్కడ ఆ మోషే గారి ద్వారా గొప్ప పరిచర్య జరిగింది. ఇశ్రాయేల్ ప్రజలు అంత ఓపిక మోషే గారికి ఉన్నంత ఓపిక ఎవ్వరికి కూడా లేదు. ఐగుప్తు ధనము కంటే ఇశ్రాయేల్ ప్రజల కొరకు నింద గొప్ప భాగ్యం అని ఆయన ఎంచుకున్నాడు. చివరి వరకు కూడా తన బిడ్డలకు కూడా ఆ పోస్ట్ రావాలని
ఏమాత్రం కూడా అనుకోలేదు. ఆ యొక్క మోషే గారి తర స్థానం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? యెహోషువకి ఇచ్చాడు. యెహోషువకి ఇచ్చాడు. నేను ఎంత కష్టపడి 40 సంవత్సరాలు తీసుకొచ్చాను కదా, నా తర్వాత స్థానం నా బిడ్డలకి ఇవ్వలేదని ఏమాత్రం కూడా మోషే అనలేదు. దేవుడు ఏదంటే ఆ ప్రకారంగానే ఆ యొక్క మోషే గారు చేశారనమాట. కానీ ఇక్కడ కూడా అదే స్థితిలోనికి వచ్చేస్తుంది అతల్య. తన యొక్క మనవను ఇప్పుడు ఏం చేయాలనుకుందండి? తనకై ఏకైక పుట్టిన కుమారుడు అహజ్యాకు పుట్టిన కుమారుడు ఎవరండి? యోవాషును కూడా మనవడిని సంవత్సరం పిల్లోడిని చంపేయాలి. ఎందువల్లంటే ఆ సంవత్సరం కుర్రోడు ఉన్నాడంటే అతను సింహాసనం ఎక్కేస్తాడు. అతను సింహాసనం ఎక్కాడంటే నేను పరిపాలన చేయడానికి ఏ మాత్రం కూడా వీలు లేదు అని అనుకుంది. ఇప్పుడు అతల్య అనగా ఏంటంటే దేవుని గణపరచుట లేక దేవుణ్ణి బాధ పెట్టుట. ఏంటంటే అర్థము? అతల్య అనగా దేవుని గణపరచుట లేక దేవుని బాధ పెట్టుట. నిర్ణయం మన చేతిలోనే ఉన్నది. ఇప్పుడు మనకు ఒక పేరు పెడతారు, ఆ పేరుకి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు మనం యొక్క దినాన్న సినిమా హాల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలా రమ్మని మనల్ని ఎవరైనా ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనల్ని అడగరు. అడిగిన నిర్ణయం మన చేతిలోనే ఉన్నది. అయ్యో మనం ఈరోజు కాదు ఏ రోజు కూడా మేము అటువంటి ప్రాంతాలకు మేము అడుగు పెట్టం, వెళ్ళము. నిర్ణయం మన చేతిలోనే ఉంది. ఏది చేయాలన్నా ఈ అమ్మాయి యొక్క దినాన్ని గుడికి రాలేదంటే వాళ్ళకి చెప్పలేరు, అబద్ధం చెప్పలేరు, ఎన్నో ఉంటాయి. అందుకనే నేను ఎవరైనా సండే రోజు రాకపోయినా నా గురించి వాళ్ళు 100 అబద్ధాలు ఆడతారు, ఎందుకు వచ్చిన కథ అని అనుకొని బాగున్నారమ్మా అని పెట్టేస్తాను అంతే. కడుపు నొప్పి అనాలి, కాలు నొప్పి అనాలి, అది అనాలి, ఇది అని అవసరం అంటారా? మానేయడం ఒక తప్పు అంటే అబద్ధాలు చెప్పడం రెండో తప్పు. నిర్ణయం ఎవరి చేతిలో ఉన్నది? మన చేతిలోనే ఉన్నది. అత్తల్లి అనగా దేవుణ్ణి గణపరచుట లేకుండా బాధ పెట్టుట. నిర్ణయం ఏమే తీసుకుంది? ఏ స్టెప్ తీసుకుంది? బాధ పెట్టుట తీసుకుంది. మనము కూడా దేవుణ్ణి గణపరుస్తున్నామా, దేవుణ్ణి బాధ పెడుతున్నామా? ఎందువల్లంటే ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు ఏశావు. మనం ఒక ఆదివారం సంపాదించిన దాంట్లో మనము గుళ్ళు మెట్లు ఏమీ కట్టలేము. కానీ ఇందులో ఉన్న ఆనందం బిడ్డల తరాల ఆశీర్వాదము, ఆనందము. 6 దినాలు మనకు కష్టపడిన దేవుడు ఓపిక మనకిస్తే చాలు. 7వ దినాన్ని మన విశ్రాంతి. మనం చేసిన ప్రార్థనలు మన బిడ్డల తరాల్లో ఆశీర్వదింపచేస్తాయి. మనం చేసిన శాపాలు కూడా బిడ్డల తరాలు. ఇప్పుడు ఇక్కడ అతల్య చేసిన దుర్మార్గం తన కొడుకు మీద చూపించాడా దేవుడు? ఏదైనా మనం ఈ భూమి మీద ఉన్నప్పట్లోనే మంచి మన కళ్ళ ముందే వచ్చేస్తుంది, చెడు కూడా మన కళ్ళ ముందే వచ్చేస్తుంది. ఇంత చెడు ఇంత కీడు కళ్ళారు తన కొడుకు చనిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఈమె ఏమంటుందండి? రాజ్యం కావాలి. ఎవరన్నా అయితే తన కొడుకు రూపంలో మనవన్ని చూసుకుంటారు. చూసుకుంటారు. అయ్యో ఇదే నా కొడుకులాగే ఉన్నాడు, దేవుడు నాకు ఒక మనవడిని ఇచ్చాడని ఆ బాధను మర్చిపోయి మనవల్లో ఏం చేస్తారో. ఇప్పుడు ఐగుప్తుకు అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు ఏం చేస్తాడండి? యోసేపు చనిపోయాడు అనుకున్నాడు ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలు యోసేపు చనిపోయాడని బాధపడి ఆ బాధ ఎవరిలో చూసుకున్నాడు? బెన్యామీన్లో చూసుకున్నాడు. బెన్యామీన్ ఏమాత్రం కూడా విడవలేదు. ముందే ఒక కుమారుడిని నేను పోగొట్టుకున్నాను అనుకుంటున్నాడు, అతను రాజుకున్నాడు అని అనుకుంటలేదు. దేవుని కార్యం అలా దాచబడింది. ఆ బెన్యామీన్ ఏం చేస్తున్నాడు? నేను విడవనంటే విడవను. ఈ యొక్క వయసులో తిన కూడా లేకపోతే ఎందువల్లంటే తను ప్రేమించాడు ఎవరిని? రాహేల్ని ప్రేమించాడు. ఆ యొక్క ప్రేమకు ప్రతిరూపం ఒకరిని పోగొట్టుకుని ఇంకొకరు నేను పోగొట్టుకోను అని అనుకుంది. కానీ ఇక్కడ అతల్య ఏమనుకుంటుందంటే రాజకుమారులు ఎంతమందిని చంపేసింది? 42 మందిని చంపేసింది. 42 మందిని చంపేసి పోని వేరే భార్య పిల్లల్ని చంపేసింది అనుకోండి, అది వేరే. ఇప్పుడు సొంత కొడుకు పుట్టిన కుమారుడు యొక్క కుమారుడు మనవడిని కూడా ఇప్పుడు ఏం చేస్తుందండి? చంపేయాలనుకుంది. చంపేయాలనుకున్న స్థితిలో ఇప్పుడు ఎవరు దాచారు? యెహోషాబాతు, యెహోయోదా వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఏం చేస్తారండి? ఆ కుమారుడిని దాచిపెట్టారు. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును. చాలండి. ఆపత్కాలమున దేవుడు ఎలా దాస్తాడంటండి? తన పర్ణశాలలో దాస్తాడు. ఆ యొక్క మోషేని దాస్తాడంటారా? పర్ణశాలలో దాచాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరిని దాస్తున్నాడండి? యోవాషుని దాస్తున్నాడు. ఎలా దాస్తున్నాడు? తన పర్ణశాలలో తన చేతి నీడలు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఈ బిడ్డలను దాస్తున్నాడు. మనం దేవుని చేతి నీడలో ఉన్నట్లయితే సాతాను మనల్ని ఏమాత్రం కూడా ఎంత మాత్రం కూడా ఏలిబడి చేయదు. ఇక్కడ దుర్మార్గం ఎలాగుందంటే యెహెజ్కేలు గ్రంథము
16వ అధ్యాయము 44వ వచనం. చాలండి. ఇప్పుడు సామెత చెప్పువారందరూ కూడా ఇప్పుడు ఇది ఎవరికి వర్తిస్తుందండి? అతల్యాకు వర్తిస్తుంది. తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే. ఇప్పుడు యెజబెల్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో యెజబెల్ యొక్క కుమార్తె అతల్యా కూడా అదే దుర్మార్గంగా చేస్తుంది. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు ఏమని, మనం ఎట్టి రీతిగా ఉన్నామా, మనము గట్టు మీద ఉంటే మన పిల్లలు గట్టు మీద ఉంటారు, మన చేలో ఉంటే చేలోనే ఉంటారు. ఏనాడైనా అతల్యాకు మంచి చెప్పింది ఆ తల్లి? ఏం మాత్రం కూడా మంచి చెప్పలేదు. ఇప్పుడు అల్లుడు ఇంటికి వచ్చాడు, అమ్మ అల్లుడికి మంచిగా నువ్వు నేర్పించు, మంచి కుటుంబంలో నుంచి వచ్చాడు నీకు అల్లుడు, చూచి వివాహం చేసామని చెప్పిందంటారా? చెప్పలేదు. కనుక దాని భర్తని ఎలాగంటే తల్లి కూడా అహాబ్ని ఏం చేసింది? చెడు మార్గంలోకి నడిపించేసింది. అహాబ్ ఎలాగైతే వచ్చేసాడు, వీళ్ళకి తగిలిన అల్లుళ్ళు కూడా ఎలాగ వచ్చేస్తున్నారండి? అదే చేతిలోనికి వచ్చేస్తున్నారు. అహాబ్ ఎలాగైతే వచ్చేసాడో యెజబెల్ చేతిలోనికి, ఇప్పుడు అతల్యా చేతిలోనికి కూడా యెహోరాము అదే విధంగా వచ్చేసాడు. తన భర్తను పాడు చేసింది, తన కుమారుని పాడు చేసింది, చివరికి రాజు కుమారులందరినీ కూడా చంపించేసింది. అసలు యోధా వంశంలో మనిషే లేకుండా చెయ్యాలని అనుకుంది. కానీ మనం ఈ లోకంలో ఏది చేయాలనుకున్నా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. ఒక వెంటికి నలుపెంటికి తెలుపుగా కానీ తెలిపెంటికి నలుపుగా కానీ మనం ఏది కూడా చేయాలి, ప్రతీది కూడా దేవుని చేతిలోనే. ఇందువలన ఆపత్కాలం ఆయన నమ్మదగిన సహాయకుడు. మనకి ఏది చేయాలన్నాడో ఆ నిమిషంలోనే ఆ గడియలోనే దేవుడు చేస్తాడు. మనం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఏం చేసిన తప్పు ఇంకొకటి ఏంటంటే 2వ దినవృత్తాంతాలు 24:6 పిలిచి దేవుని మందిరమును పాడు చేసి ప్రతిష్టోపకరణములను చాలు. మళ్ళా చదవమ్మా. పిలిచి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటండి? అతల్యాను చూసుకొని, ఇప్పుడు అతల్య ఏం చెప్పింది? దేవుని మందిరాన్ని పాడు చేసేయండి, మందిరాన్ని పాడు చేసేయండి, ప్లస్ అక్కడ ఉన్న ఉపకరణాలు విగ్రహారాధనకు ఉపయోగిస్తుంది. ఇప్పుడు విగ్రహారాధనకి ఇప్పుడు తాగడానికి తినడానికి ఉపయోగిస్తే ఏమైందండి? దానియేలు గ్రంథం, దానియేలు గడ్డి తినిపించేస్తాడు. ఇప్పుడు ఏమన్నా వాడచ్చు అంటారా? మన దేవుని మందిరంలోని ఉపకరణాలు ఏది కూడా మనం ముట్టుకోవడానికి సరిపోం. కానీ ఇప్పుడు అతల్య ఏమనుకుంటుందని, ఏది చేసినా తనిష్టమే, నా ఇష్ట ప్రకారంగానే జరిగిపోవాలి. ఇప్పుడు ఏంటంటే పైన ఎవరో లేరు, కింద ఎవరో లేరు అడిగేవాళ్ళు, అవునంటారా? తనకు పుట్టిన పైన కూడా ఎవరో లేరు. పైన ఉన్న ఇప్పుడు యెజబెల్కి కానీ ఈ యొక్క అతల్యాకి కానీ వాళ్ళు అనుకున్నదే శాసనం. అక్కడ నాబోతుని చంపాలంటే చంపించేస్తుంది. కానీ ఇప్పుడు వెనకాల చూస్తుంది కదా, ఆ చంపించేసినందుకు ఎటువంటి శిక్ష వచ్చిందంటారా? తన తండ్రికి భయంకరమైన శిక్ష వచ్చింది. కానీ ఆ శిక్ష వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఇతనిలో ఏమీ లేదు, పశ్చాత్తాపం లేదు. అయ్యో నా తల్లి ఇలా దుర్మార్గంగా చేసినందుకు భయంకరమైన శిక్ష వచ్చేస్తుంది. నా తండ్రి ఆ రక్తాన్ని కుక్కలు నాకేసినాయి. తన తల్లికి ఎటువంటి మరణం వచ్చిందండి? పైనుంచి గుర్రాల సాలలో పడిపోయినప్పుడు, తన ఇంటిలోనే, బయటికి వెళ్ళినప్పుడు కాదు. తోసేయమంటే యెహోవా వచ్చి తోసేయమంటే తోసేశారు. ఎప్పుడైతే తోసేశారో ఆ యొక్క తలంతా కూడా చిట్లిపోయింది. ఆ గుర్రాలు కాళ్ళు చేతులు ఏం చేస్తున్నాయండి? నాగుతున్నాయి, ఆ యొక్క రక్తాన్ని నాగుతున్నాయి. వీళ్ళు రాజులే, కానీ మరణం ఎలాగొస్తుంది? కఠినంగా వస్తుంది. మనం ఎన్నాళ్ళు బ్రతికేవన్నది కాదండి, మన మరణం ఎలా రావాలి? అయ్యో ఇప్పుడు వరకు మాట్లాడారు, ఇంతలోనే చనిపోయారా? ప్రతి ఒక్కరూ చనిపోతాం. పుట్టినోళ్ళు పుట్టినట్టు ఎవరు కూడా ఉండం. కానీ దేవుడిచ్చిన ఆశతో మనం ఉండాలి. మంచి మరణాన్ని దేవుడు మనకు దయచేయమని కోరుకోవాలి. కానీ ఆ యెజబెల్కి మంచి మరణం రాలేదు, అహాబుకు కూడా మంచి మరణం ఎంత మాత్రం కూడా రాలేదు. తల్లిదండ్రులను బట్టి కుమార్తెకు కూడా ఏ మాత్రం మార్పు అన్నది ఎంత మాత్రం కూడా లేదు. ఎందువల్లంటే ఎలకతోక ఎంత తోవినా నలుపే కానీ
తెలిపేంత మాత్రమును రానే రాదు. కానీ వీళ్ళ కుటుంబంలో కూడా ఎంత దుర్మార్గం అన్నది వీళ్ళ కుటుంబంలోనే ఉండిపోయింది. మరలా ఇప్పుడు భర్తనే పాడు చేస్తుంది, కుమారుని చెడు నడిపించింది. ఇది కూడా కాకుండా రెండోదిగా దేవునితో పెట్టుకుంది. మనం ఎవరో కూడా దేవునితోటి పెట్టుకోవద్దు. మహారాజులనే దేవుడు గడ్డి గర్పించేసాడు. మోషేని బ్రతికించాలంటే బ్రతికించాడు, ఆయన చేతిలోనే ఉంది. రాజుని గడ్డి గర్పించాలంటే గడ్డి గర్పించేసాడు. ఏదైనా ఆయన చేతిలోనే ఉంది. కానీ మన జీవితం దేవుని చేతిలో ఎలాగ ఉన్నదన్నది మనకి మనం చూసుకోవాలి. కానీ ఇప్పుడు అతల్య ఇప్పుడు మనుషులతో పెట్టుకుంది, అయిపోయిందంటే అయిపోయింది. రాజకుమారులతో పెట్టుకుంది, ఏదో అయిపోయింది. ఇప్పుడు దేవునితో పెట్టుకుంది, దేవుని యొక్క మందిరముతోటి పెట్టుకుంది. దేవుని మందిరంతో పెట్టుకుంటే ఎవరు కలుగ చేసుకుంటారండి? దేవుడే కలుగ చేసుకుంటాడు. దేవుడు తప్పించి లోకంలో మనం ఎంతో చేయాలనుకుంటాం. నిమిషంలో మన యొక్క ఆశను దేవుడు తీసుకున్నాడంటే ఏమన్నా చేయగలుగుతామా? ఏది కూడా చేయలేము. ఆయన ఇచ్చిన ఊపిరే. తెల్లారులేసి మనం కళ్ళు తెరిసామంటే ఆయన కృప. అది నిద్దట్లో ఎంతమందికి హార్ట్ అటాక్లు వచ్చి ఇదైపోతున్నారో మనకు తెలియదు. నాయన మనం అనుకోవాలి, నాయన మరొక దినాన్ని నాకు చూడడానికి మీరు కృపనిచ్చారయ్యా. ఇచ్చిన ఈ యొక్క దినాన్ని మీకు ఎంతసేపు నేను మీకు ప్రార్థనా జీవితాన్ని నేను ఇస్తున్నాను. డ్యూటీలకు వెళ్ళి వాళ్ళు తక్కువ సమయం ఇచ్చిన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? బహుగా ప్రార్థన చేయాలి. ఎందువల్లంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బిడ్డల తరతరాలు దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. సమూయేలు చేసిన ప్రార్థన మనవలు ఎటువంటి స్థాయిలో దేవుడు నిలబెట్టాడండి? దేవుని మందిరంలో వాద్యాలు వాయించే వాళ్ళందరూ కూడా దావీదు కాలంలో వాళ్ళే. ఎందువల్లంటే మన ప్రార్థన ఏది కూడా పొల్లిపోదానికి వచ్చి ఇప్పుడు మన కష్టాలు కనపడదు, కానీ కష్టాలు కలకాలం ఉంచే దేవుడు అయితే ఎంత మాత్రం కూడా కాదు. వెలుగు వెనకాల చీకటి వస్తుంది, చీకటి వెనకాల మరలా వెలుగు వస్తుంది. మనకు దేవుడు మంచి రోజులు దేవుడు మనకు దయచేస్తాడని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ అతల్య చేసిన దుర్మార్గం ఇప్పుడు ఎవరితో పెట్టుకుందండి? దేవునితో పెట్టుకుంది. దేవుని మందిరాన్ని పాడు చేసేసింది. మందిరాన్ని పాడు చేయడం కాకుండా మందిరంలోని ఉపకరణాల్లో విగ్రహారాధన చేయించేసింది. దేవుడు ఊరుకుంటాడంటారా? ఎంత మాత్రం కూడా ఊరుకోడు. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము మొట్టమొదటి వచనం. యెహోయాదా ధైర్యము తెచ్చుకొని అజర్యాతోనూ ఇష్మాయేలుతోనూ అజర్యాతోనూ మాయాషేయతోనూ నిబంధన చేయగా ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చారండి ఇతనికి? లేవీలు. లేవీల్లో మొట్టమొదటిగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎవరు? లేవి గోత్రానికి ఎవరు వస్తారు? మోషే. వీళ్ళందరూ కూడా ఏ గోత్రం? యాజకులు. ఇక్కడ యాజకులు కావాలి, లేవి గోత్రం కావాలి. యాజకులు రాకుండా ఇప్పుడు అక్కడ ఏం చేసేసింది సాతాను? మోషేని చంపాలని అనుకున్నా, కానీ చంపగలిగారా? ఏమాత్రం కూడా చంపలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాను 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 ఇప్పటికి అతల్య ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసిందంటే 6 సంవత్సరాలు పరిపాలన చేసిందండి. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఆ కుమారుడు చనిపోయిన తర్వాత రాజ్యమే కావాలని అనుకొని మనవడు చనిపోయాడని అనుకుంటుంది, కానీ మనవడు బ్రతికే ఉన్నాడు. ఇంకెవ్వరూ లేరు, నేనే 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 అనుకొని సింహాసనం ఎన్ని సంవత్సరాలు ఎక్కిందండి? 6 సంవత్సరాలు సింహాసనం ఎక్కి పరిపాలన చేసింది. పరిపాలన చేసిన తర్వాత ఇప్పుడు ఆ కుమారుడికి అప్పటికి దాచిపెట్టినప్పటికీ యెహోయాదా దాచేటప్పుడు సంవత్సరం, ఇప్పుడు ఇంకొక 6 సంవత్సరాలు దాచారు. అప్పుడు కుమారుడికి ఎంత వయసు వచ్చిందండి? 7 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఎవరికి? యోవాష్కి 7 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత ఇంకేం చేస్తున్నారంటే వీళ్ళు దాయిలేకపోయి యెహోయాదా అనుకుంటున్నాడు, మనం ఎంతకాలం అని కుమారుని మనము అలా దాచిపెడతాము. ఇప్పుడు ఈ కుమారుని మనం ఏం చేయాలి? సింహాసనము ఎక్కించేయాలి. సింహాసనం ఎక్కించేయాలంటే అతల్య ఉన్నంతసేపు కూడా ఆషామాష పని అయితే ఎంత మాత్రం కూడా కాదు. ఎందువల్లంటే నాకు రౌడీలను పెట్టేసుకుంది, అడ్డొచ్చిన వాళ్ళని చంపించేత్తమే. రాజకుమారుని శేషం ఏమి ఉంచకుండా చంపాలని నిర్ణయం తీసుకుంది. అటువంటి స్థితిలో ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే యాజకుడిగా ఉన్న యెహోయాదా అనుకున్నాడు, ప్రభువా నాకు ధైర్యాన్ని దయచేయండి అయ్యా, శక్తిని నాకు దయచేయండి, బలాన్ని దయచేయండి. ఎందువల్లంటే బ్రతుకున్న చేప ఏం చేస్తుందని చెప్పానని చాలాసార్లు ఎదురు వెళ్తుంది, చచ్చినది కొట్టుకొని వెళ్ళిపోతుంది. మనం బ్రతుకున్న వారమే కష్టాలు నష్టాలు మనం ఏం చేయాలి? ఎదురు వెళ్ళాలి. మన కష్టాల్లోనే దేవుని గట్టిగా పట్టుకుంటాము. గంట ప్రార్థన చేసేవాళ్ళము 4-5 గంటలైనా దేవునికి చెప్పుకుంటూనే ఉంటాం. అదే మనం సుఖంగా ఉంటే దేవుని ప్రార్థించడానికి కూడా సమయం ఉండదు. అందుకనే దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడండి?
కష్టాల కొలుములో నుంచి వెళ్తాడు. పౌలు గారికి ముళ్ళు పెట్టాడా దేవుడు? ముళ్ళు, ప్రతి ఒక్కరికి ముళ్ళు ఉండాలి. ముళ్ళు అన్నది లేకపోతే మనం మానవులు అన్నది ఎంత మాత్రం కూడా కాదు. యెజబెల్లా తయారైపోతాం. ఎలా తయారైపోతామండి? యెజబెల్లాగా తయారైపోతాం అనమాట. ఇప్పుడు యెహోయాదా ఏమనుకున్నాడంటే, మొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం, ఏం తెచ్చుకున్నాడంటే అండి, ధైర్యం. ఎవరి గురించి ధైర్యం తెచ్చుకున్నాడు? అతల్య చంపేస్తుందేమో. ఇప్పుడు ధైర్యం లేకపోతే, ఇప్పుడు 10 మంది గొడవకు వచ్చారనుకోండి, పిరికోడు ముందుకెళ్తాడా, ధైర్యవంతుడు వెళ్తాడా? ధైర్యవంతుడు వెళ్తాడు. పిరికోళ్ళు ఏం చేస్తారు? వెనకుంటారు. మనం లాస్ట్ వారం చెప్పుకున్నాం. అహాబ్ పిరికోడు కనుక ఏం చేశాడు? మారువేషంతో వెళ్ళినా ఏమన్నా జరిగిందంటారా పని? ఏమాత్రం కూడా జరగలేదు. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంతే. దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ యెహోయాదా అనుకున్నాడు, అయ్యా నీ యొక్క ఇంతకాలం యొక్క మందిరంలో నేను సేవ చేస్తున్నాను, ఇటువంటి మందిరాన్ని ఆ యొక్క సమూయేలు కట్టించాడు, తరతరాలు అక్కడ యాజకత్వం చేయాలి, మీ యొక్క పరిచర్య జరగాలి. కానీ అతల్య మరీ దారుణం ఎక్కువైపోతుంది. ఒక్కొక్కటి తట్టుకుండి కొలిది కూడా విచ్చలవిడి చేసేస్తుంది. దేవుని మందిరాన్ని పాడు చేసేస్తుంది. అందులో ఉన్న ఉపకరణాల్లో ఆ యొక్క విగ్రహారాధన చేయించేస్తుంది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు నాయన. ఏదైతే అయింది మీ గురించి నేను ఏం చేస్తాను? ధైర్యం తెచ్చుకుంటాం. మనం ఎంతకాలం బ్రతికి ఉన్నది కాదు, బ్రతికి ఉండగా ఒక మంచి పని మనం చేయాలి. ఏం చేయాలండి? మన కుటుంబం గురించి చేస్తున్న మంచి పని కాదు. ఎవరి గురించి చేయాలి? దేవుని గురించి మనం చేయాలి. దేని గురించి చేయాలండి? దేవుని పని కొరకు, దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఒక మంచి పని చేయాలి. మనం చనిపోయినప్పుడు, ఆ యొక్క ద్వారకా చనిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారండి? ఏడ్చారు. నాకు ఈ బట్టలు కుట్టించింది, ఆ బట్టలు కుట్టించింది, ఇవి ఇంత మంచిది, అంత మంచిది. మనం చనిపోయినప్పుడే మన మంచి మన చెడు ఎవరు చెప్పుకుంటారని తల దగ్గర కూర్చున్న వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు. కానీ ఇతను అనుకున్నాడు, యెహోయాదా అతల్య అంతకంతకు దుర్మార్గంగా చేసేస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, యేసయ్యా నాకు ధైర్యాన్ని దయచేయండి, అతల్యకి ఎదురెళ్తున్నాను ప్రభా, నాకు కృప చూపించండి నాయన, నాకు సహాయం దయచేయండి. ఇప్పుడు తనకి మామూలుగా అతల్య చనిపోయిన తర్వాత తన కుమారుడిని నిలబెడితే అక్కడ పెద్ద సాక్ష్యం అయితే ఏమాత్రం కూడా కాదు. యోధా వంశంలోంచి రావాలి, ప్లస్ అతల్య బ్రతుకుండగానే మనవడు ఎక్కాలి. ఏంటండి? అతల్య బ్రతుకుండగానే మనవడు సింహాసనం మీద ఎక్కాలి. అక్కడున్న ముందు ఎవరిని పిలిచాడండి ఈయన? లేవీల్ని పిలిచాడు అనమాట. శతాధిపతులను పిలిచాడు, లేవీల్ని పిలిచాడు, లేవి గోత్రం వాళ్ళని పిలిచాడు. ఎందువల్లంటే ఆ యొక్క మందిరంలోకి అడుగు పెట్టాలన్నా లేవీలే, అక్కడ ఏ పని చేయాలన్నా కూడా లేవీలే. అతల్య ఉన్నంతసేపు కూడా అక్కడ లేవీలు వెళ్ళడానికి కానీ చేయడానికి కానీ ఎంత మాత్రం కూడా అర్హత లేదు. ఇప్పుడు అతల్య వచ్చింది, అక్కడ ఇప్పుడు యెహోయాదా వచ్చి అక్కడ లేవీలకి మంచి స్థానాన్ని ఇచ్చాడు. మీరు ఏ స్థానంలో దేవుడు మిమ్మల్ని నిర్ణయించాడో ఆ స్థానంలోకి ఇదంతా కూడా రహస్యంగా చేస్తున్నారు అనమాట. అతల్యకు తెలవకుండా దేవుని మందిరంలో జరిగిస్తున్నారు. ఇప్పుడు అక్కడ శతాధిపతులను పిలిచాడు, నేను చెప్పిన పనల్లా మీరు చేయండి. ఇప్పుడు ఎవరు ఏర్పాటు చేస్తారని ఇంత రిస్క్ ఎవరు తీసుకున్నారు? యెహోయాదా. ఇప్పుడు ఆయన పని ఏంటండి? యాజకుడు. తర్వాత అజర్యాతోను అజర్యాతోను నిబంధన చేయగా సమకూర్చి ఇట్లా నేను ఎవరు కుమారుడు రాజ్యం వెళ్ళాలండి? రాజకుమారులే వెళ్ళాలి. ఎందువల్లంటే దావీదు సంతానం అంతకంతకు ఇదైపోతున్నా దేవుడు అన్నాడు, దావీదుతో ఒక మాట ఇచ్చాడు, నీ గోత్రంలో ఒకరిని ఏర్పరచుకుంటాను, ఆ ఒకరి ద్వారా నేను ఈ లోకంలోనికి రావాలి కాబట్టి నీకు ఇచ్చిన మాటను బట్టి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, అతను యెహోయాదా వంశంలోంచి వచ్చిన వారు ఏమాత్రం కూడా లెక్కకి రారు. ఈయనకి తెలుసు. ఎందువల్లంటే దావీదుకి మాట ఇచ్చాడు, దావీదు వంశంలో నుంచి ఏమి రావాలి? ఒక మనిషి అక్కడ సింహాసనం మీద నించోవాలి కనుక ఒక మనిషిని నేను దాచాను కనుక మీరందరూ నాకు వెనకాల సపోర్ట్ చేయండి, నేను చెప్పింది మీరు చేయండి అని చెప్పినప్పుడు అందరూ కూడా ఎవరి మాట ఆలకించారండి? యెహోయాదా మాట ఆలకించారు. తర్వాత
3 భాగములై ఇప్పుడు ఎన్ని భాగాలు చేస్తాడండి? 3 భాగాలు. ఒక భాగం ఎక్కడ? ద్వారపాలకుల దగ్గర, ఇంకొక భాగము రాజనగర్ దగ్గర, ఇంకొక భాగము పునాదుల దగ్గర. తర్వాత ఎవరు రాకూడదండి? పరిచర్య చేసేవారు తప్పించి ఎవరు కూడా రావద్దు. మరి అతల్య ఎవరిని పెడుతుంది? విగ్రహారాధన చేయించే వాళ్ళని పెడుతుంది అనమాట. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? బయట వాళ్ళు ఎవ్వరు కూడా రావద్దు. తర్వాత ఉండవలెను. చాలండి. పాత నిబంధనలో ఏంటంటే మనం చాలాసార్లు చెప్పాం, సంవత్సరానికి యాజకుడు ఒక్కసారే మందిరంలో ప్రవేశిస్తాడు. అదైనా అతను తాడు కట్టుకొని, ఆ తాడుకి గంటలు కట్టుకొని పరిశుద్ధ మందిరంలోనికి అడుగుపెట్టాడు. ఆ గంటలు మోగినంతసేపు కూడా అతను బ్రతికున్నట్లు లెక్క. గంటలో ఆగిపోతే అతను తాడట్టుకొని ఏం చేస్తారండి? బయటికి లాగేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పద్ధతిలో వస్తున్నాడు ఇతను యాజకుడు, అదే పద్ధతిలో వస్తున్నాడు. ఇప్పుడు లేవీలు తప్ప మీరు ఎవరికి నిర్ణయించబడిన వారే తప్పించి మీరు ఎవరో కూడా లోనకి రావద్దు, బయట ఉండండి, సపోర్ట్ ఉండండి అంతవరకు. కానీ మందిరంలో ఎవరిని రమ్మంటే వాళ్ళే రావాలని చెప్పిన. అప్పుడు మందిరంలోకి ఎవరు వచ్చారండి? వాళ్ళే వచ్చారు, యాజకులే వచ్చారు. తర్వాత వెళ్ళినప్పుడేమి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి ఇతను? అతల్య ఇప్పుడు వస్తుంది, రంగంలోకి వస్తుందని దావీదు చేయించిన బల్లాలు. ఇప్పుడు దావీదు మహారాజు ప్రార్థన చేసేవాడు. ఎంత ప్రార్థన చేసినప్పుడు యుద్ధానికి బల్లాలు పట్టుకునేవాడు. 7 సార్లు స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఏది చేసే సమయంలో అది చేయాలి. ఇప్పుడు ఇతను కూడా యాజకులందరినీ పెట్టాడు. మరలా ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తున్నాడండి? ఇప్పుడు యుద్ధం చేయడానికి బల్లాలు ఇస్తున్నాడు, కేడాలు ఇస్తున్నాడు, అన్నీ కూడా ఇచ్చి మీరు ఏం చేయాలి? అతల్య ఏ నిమిషంలోనే వస్తుంది, అతల్యాన్ని మీరు చంపడానికి సిద్ధంగా ఉండండి. తర్వాత కుడివైపు నుండి ఉంచాను. అప్పుడు వారు ఏం చేస్తారంటండి? రాజకుమారుని బయటకు తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి అతనికి పట్టాభిషేకం చేసిరి. అభిషేకించి చాలండి. ఇప్పుడు ఇక్కడ ఇతను యెహోయాదా ఏం చేస్తాడంటే అందరినీ సిద్ధపరిచి ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ అతల్యకు మనవణ్ణి పట్టుకొని వచ్చారనమాట. మనవణ్ణి పట్టుకొని వచ్చి ఇప్పుడు అక్కడ మళ్ళీ ఎవరిని పెట్టాడండి? యెహోయాదా కుమారులను కూడా పెట్టాడు. ఎవరిని పెట్టాడు? కుమారులను కూడా పెట్టాడు. కానీ వాళ్ళకి యాజకుల పనే. ఇప్పుడు రాజుల పనే తప్పించి తన కుమారుని సింహాసనం మీద ఏమాత్రం కూడా ఎక్కనలేదు. ఇప్పుడు దైవజనుడికి ఇతను దీవించాడు, తన కుమారులు కూడా యొక్క అతల్య మనవని దీవించారనమాట. దీవించిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా అంటున్నారు, రాజా చిరంజీవి యగునుగాక. ఇప్పుడు దావీదు కూడా సొలొమోను పట్టాభిషేకం చేసినప్పుడు వీళ్ళు ఏమంటున్నారండి? రాజు చిరంజీవి యగునుగాక అంటే సదాకాలము సింహాసనం మీద కూర్చోవాలి, మీ పిల్ల తరతరాలు సింహాసనం మీద కూర్చోవాలని. ఇప్పుడు దైవజనుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, యెహోయాదా అయ్యా రాజా చిరంజీవి యగునుగాక అని చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా బాకాలో నాదాలు ఉదేస్తారు, చిరంజీవి యగునుగాక అని. ఒకటే కేకలో బొబ్బలో పెడతా ఉన్నది. అప్పుడు అక్కడ దేవాలయం అంతా కూడా దద్దరిల్లిపోతుంది, మోత మోగిపోతుంది. ఇప్పుడు అతల్య అనుకుంటుంది, అతల్య తన ఇంటిలో ఉన్నది ఏంటి నాకు తెలియకుండా నా యొక్క రాజ్యంలో ఏమవుతుంది, ఈ యొక్క కేకలేంటి అరుపులేంటి అని అనుకొని
పరుగు పరుగు మనం ఇంట్లో ఉంటాం, సడన్గా ఏదన్నా వినిపిస్తే తుళ్ళు పడి వచ్చేస్తాం. అయ్యో ఇప్పుడు వరకు బాగానే ఉంది కదా, ఏమైందని అనుకొని కంగారు పడుతుంది. ఇప్పుడు అతల్యకు తెలవకుండా, ఇప్పుడు 6 సంవత్సరాలు పరిపాలన కదా, తనకు తెలవకుండా ఎటువంటి చప్పుళ్ళు అల్లర్లు ఏది కలగలేదు. ఒక్కసారి ఇంత అల్లరి జరిగిపోతూ ఉంటుంటే అతల్య తన కోటలోంచి ఇప్పుడు ఏం చేస్తుందండి, ఏంటి అల్లరి జరుగుతుంది అంటే, చిరంజీవి యగును కాక అంటున్నారేంటి, నేనుండగా ఇంకా అసలు ఎవరూ రావడానికి ఏమాత్రం కూడా వీలు లేదు కదా అని ఆమె ఏం చేస్తుందంటే కంగారుగా బయటకు వస్తుంది. తర్వాత పరుగులెత్తుచు రాజును కొనియాడుచు అతల్య విని జనుల యొద్దకు వచ్చి స్తంభమునొద్ద అధిపతులను ఉండుటయు చేయుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని, ఏమంటుందండి, వస్త్రాలు చింపుకొని ద్రోహం. ఇప్పుడు దాకా ఈమె చేసిందా ద్రోహము? జనాలు చేశారా ద్రోహం? ఈమె చేసింది. కానీ ఇప్పుడు ఏమంటుంది, ఆ కేకలన్నిటికీ వినేసేసి వచ్చేసేటప్పటికి ఆ యొక్క మన పితరుల కాలంలో మందిరం ఎలాగున్నదో సేమ్ అలాగ పాటలు పాడుతున్నారు, సంగీతాలు వాయిస్తున్నారు. ఎందువల్ల అంటే దేవుని మందిరంలో ఏముండాలండి, దేవునికి ఆ స్తుతియాగం అర్పించాలన్నమాట. స్తుతులు జరగాలి తప్పించి రెండోది ఏది కూడా లేదు. ఇప్పుడు అతల్య యెజబేల్ వచ్చిన కాడి నుంచి కూడా అక్కడ మందిరంలో ఏమి లేదు, స్తుతులు లేవు. యెజబేల్ దగ్గర నుంచి లేదు, తర్వాత అతల్య దగ్గర నుంచి లేదు, ఇంక లేవు అని అంటుంది. ఎప్పుడైతే లేవని అంటుందో ఇదే ఫస్ట్ టైం అనమాట. తల్లి కాలంలో అన్నీ కూడా బంద్ అయిపోయినాయి, దేవుని మందిరంలో పాటలు పాడడం అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఈమె అనుకుంటుంది ఏంటి ఇంత గోల. ఇప్పుడు దేవుని మాటలు తెలని వాళ్ళకి ఏమనిపిస్తుందండి, గోల కింద ఉంటుంది. అది మనకి ఏమనిపిస్తుంది, మంచి నిద్రలో ఉన్న ప్రార్థన వినబడితే, ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, పిల్లలు పడుకుంటారు, వాళ్ళు కన్నీరు కారుస్తారు, గోల పెడతా ఉంటుంటే, అమ్మో మా అమ్మ ఎంత ప్రార్థన చేస్తుంది కదా, వీలైతే నేను ఏం చేయాలి, మోకరించాలి. ఎందువల్లంటే ఆ యొక్క తల్లిదండ్రులు ఏది చేస్తారో బిడ్డలు అదే చేస్తారు. ఆ సమయంలో వాళ్ళు సెల్ల చూస్తున్నా ఏం చేస్తారండి, అమ్మో మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, మేము ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మన వాళ్ళకి మాదిరిగా ఉండాలి. మనం మాదిరిగా ఉన్నట్లయితే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వల్ల ఏం కలుగుతుంది, మార్పు కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ యొక్క అతల్య తన జీవితంలోని మందిరంలో ఇటువంటివి ఏనాడు కూడా ఆలకించలేదు, వినలేదు. వచ్చేసి ఇప్పుడు అక్కడ మనవడు కూర్చుండిపోయాడు, అసలు మనవడే లేడని అనుకుంటుంది. మనవడు సింహాసనం మీద కూర్చుండడం చూసి ఏ తల్లికైనా ఏం చేయాలండి, సంతోషం వచ్చేయాలి, కడుపు ఉప్పొంగిపోవాలి. అయ్యో సేమ్ నా కుమారుని చూసినట్టే ఉన్నది, నా కుమారుని చూసినట్టే ఉందని అనుకోవాలి. కానీ ఏది లేదు, అయ్యో తిను బ్రతుకున్నాడా, నేను అందరినీ చంపేశాను కదా, తిను బ్రతుకుంటూ తిను బ్రతుకున్నాడా అని అనుకొని నాకు ద్రోహం చేశారు అని అంటుంటే, అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఒక్కొక్కసారి మనం ఎప్పుడైతే బలహీనలుగా ఉంటామో దేవుని సన్నిధిలో గట్టిగా ప్రార్థన చేస్తే అప్పుడే బలవంతులు. దేవుని నామానికి వందనాలు. మనలో సాతాను ఉన్నంతసేపు కూడా భయపడుతూ ఉంటాము. అదే దేవుని ఆత్మ మనలోకి వచ్చిందంటే ఆ యొక్క 100 మంది కాదు 1000 మంది వచ్చినా సరే ఎవరు కూడా ఆపడానికి లేదు. అప్పటి వరకు కూడా అతల్యాకి జడిసిన ఆ యొక్క యాజకులందరూ కూడా అవును చంపేస్తామంటున్నారు. ఏమంటున్నారండి, ఒక రాణి అప్పటి వరకు జడిసిన రాణి గురించి అతల్య గురించి ఇప్పుడు ఏమంటున్నారు, అతల్యాని మేము చంపుతామంటే ఇక యాజకుడు అంటున్నాడు ఆమె దేవుని మందిరంలో వచ్చింది, మందిరంలో చావద్దు, మీరు ఎక్కడ చంపాలి, బయట చంపేయాలి. ఆ మందిరంలో అటువంటి అపవిత్రాలు మందిరంలోకి అడుగు పెట్టడం కూడా అపవిత్రతే, మందిరానికి అపవిత్రత. కానీ ఈమెను మందిరంలో చంపొద్దు, ఎక్కడ చంపాలి, బయట చంపాలి. తర్వాత యాజకుడైన యెహోయాదా కత్తి చేత చంపుడని దారి ఇచ్చి వచ్చినప్పుడు చంపివేసిరి. ఉండవలనని పడగొట్టి
చంపిరి. తర్వాత గానముతోను చాలండి. ఇదంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే అతల్య చనిపోయిందో, ఇప్పుడు అప్పటి వరకు వాళ్ళు కట్టించిన బలిపీఠాలన్నీ కూడా ఎవరు పడగొట్టించేస్తారండి? యెహోయాదా పడగొట్టించేస్తాడనమాట. ఇంకా మనకి సాతాను పీడ విరగడైపోయింది. ఇంక మనకి సాతాను అన్నది ఇంకేమాత్రం కూడా లేదు. మన యొక్క రాజ్యంలో ఆ యొక్క విగ్రహారాధన కానీ, ఆ యొక్క బలులు కానీ, నైవేద్యాలు కానీ ఇటువంటి ఏది కూడా ఉండడానికి వీళ్ళేదన్న బలిపీఠాలన్నీ కూడా పడగొట్టించేసి ఇప్పుడు ఎవరు సింహాసనం ఎక్కారండి? యోవాషు సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కేటప్పుడు యోవాషు వయసు ఎంత? 7 సంవత్సరాలు. దేవుడు అనుకుంటే 7 సంవత్సరాలు అప్పుడే రాజుని చేస్తాడు. ఏదైనా సింహాసనం ఎక్కించడం ఆయన చేతిలోనే ఉంది, దించేయడం కూడా ఆయన చేతిలోనే ఉంది. ఇప్పుడు అతల్య 6 సంవత్సరాలు పరిపాలించిన అతల్యకి ఎటువంటి మరణం వచ్చిందండి? భయంకరమైన మరణం వచ్చేసింది. ఆమెని కొట్టి చంపేసేసారనమాట. ఆ యొక్క సరైన మరణం కూడా అతల్యకి ఎంత మాత్రము కూడా లేదు. అనుకుంటుంది ఇంక తరతరాలు నేనే చేసేస్తాను. కానీ ఆయుష్ ఇచ్చేది దేవుడు, ఆరోగ్యం ఇచ్చేది దేవుడు. మనకు దేవునికి విరుద్ధంగా మనం ఈ లోకంలో ఏది కూడా మనము చేయలేం. అప్పటి నుంచి కూడా దేవునికి ఎలాగ ఇష్టమైందో అట్టి రీతిగా ఆ సంఘంలో ఏం జరుగుతుందంటే, దేవుని మందిరంలో ఆరాధన జరుగుతుంది. మోషే గారు ఎట్టి రీతిగా నియమించారో, ఆ దావీదు ఎట్టి రీతిగా చేసేవాడో, ఆ సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఏ రకంగా చేయాలో అక్కడ లేవీలందరినీ తీసుకొని వచ్చి అక్కడ స్తుతి ఆరాధన జరిగింది. రోజు దినదినము కూడా మనం ఏం చేయాలండి? మనం ఒక పూట తినడం మానేసినా పర్వాలేదు, కానీ మనం ఏం మానకూడదు? ప్రార్థన ఏమాత్రం కూడా మానకూడదు. మనం నిత్యము మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనం ఏ పూట కూడా దేవుడు మనం పస్తుంచుతున్నాడా? ఏ పూట కూడా మనం పస్తుంచలేదు. మన బిడ్డలను పస్తుంచట్లేదు, మనల్ని ఉంచట్లేదు. మనకి డబ్బులు లేకపోయినా అప్పు రూపంలో ఉన్న దేవుడు మనకి ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నాడండి? పోషిస్తున్నాడు. ఈ పూట బియ్యం లేవు, నాకు అన్నం లేదన్న స్థితి ఈ దేవుడు ఎవరికి, ఆకాశ పక్షులకి చేయడు, మనుషులకి చేయడు, ఎవరికి కూడా చేయడు. కానీ ఈ దుర్మార్గం ఎన్నాలో చేయాలని అనుకున్నది, కానీ ఎన్నాళ్ళు చేసిందండి? 6 సంవత్సరాలే చేసింది. భయంకరమైన మరణం వచ్చేసింది. ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చేస్తారండి? యోవాషు మనవుడు వచ్చేసాడు. అదే అధ్యాయం లాస్ట్ వచనం 21. దేశ జనులందరూ సంతోషించిరి. ఎలాగుందంటే అండి, అతల్య చనిపోయిన తర్వాత పట్టణం నెమ్మదిగా ఉంది. ఎటు అతల్య వచ్చి ఏం చేసేస్తారని జనాలు ఏం చేసేవారు? భయముతో జీవించేవారు. ఎప్పుడైతే అతల్య చనిపోయిందో అనుకున్న దుర్మార్గురాలు చచ్చిపోయింది. చిన్నవారేంటి పెద్దవారేంటి, దేశం అంతా కూడా ఇప్పుడు ఎలాగున్నది? దావీదు కాలంలో ఎలాగున్నదో, సొలొమోను రాజు కాలంలో ఎలాగున్నదో, అతల్య చనిపోయిన తర్వాత ఇప్పుడు కూడా దేశము నెమ్మదిగా ఉంది. ఈ యొక్క దినాన్ని మనం చెప్పుకున్న వాక్యంలో ఇప్పుడు అహాబు భార్య ఎవరండి? యెజబెలు. ఇప్పుడు అహాబు యెజబెలుకు పుట్టిన కుమార్తె అతల్య. అతల్య భర్త యెహోరాము. అతల్యాకు యెహోరాముకి పుట్టిన కుమారుడు అహజ్యా. అహజ్యాకి పుట్టిన కుమారుడు యోవాషు. ఇప్పుడు యెహోషాబాతు భర్త యెహోయాదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరు? భార్య భర్తలు, యాజకులు. ఇప్పుడు ఎవరికి పుట్టారు వీళ్ళు? యెహోరాము రెండో భార్యకి పుట్టిన వాళ్ళు. ఇప్పుడు ఎవరు దాచారు యొక్క కుమారుణ్ణి? యెహోయాదా, యెహోషాబాతు. వీళ్ళిద్దరూ కూడా దాచారు. వచ్చి ఆదివారం ఏం చెప్పుకుందామంటే యెహోషాబాతు ఏ విధంగా కుమారుని దాస్తుందో చెప్పుకుందాం. అర్థమైందంటారు ఇంతటికి? దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా, ఈ యొక్క దినాన్ని ప్రభా నాయన మీరు మాకు ఇచ్చిన నాయన యొక్క తరుణాన్ని బట్టి నాయన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అతల్య ఎంతగానో విర్రవీగిపోయింది ప్రభా. అయ్యా, ఇటువంటి నేనే ఎక్కువ పరిపాలన చేస్తాను యోధా రాజ్యాన్ని, ఇంక ఎవరిని చేయను నన్ను బాబు ఎంతో విర్రవీగిపోయింది ప్రభా. అయ్యా, విర్రవీగిపోయిన మనిషిని బాబు నాయన అతి దారుణంగా నాయన చంపించేస్తారు ప్రభా. అయ్యా, ఎందువల్లంటే నాయన మీరు కొంతకాలం చూస్తారు ప్రభా. అయ్యా, ఇంకా మారుతారేమో అని ఎదురు చూస్తారు తండ్రి. అయ్యా, ఈ లోకము నాయన బాబు అయ్యా భయంకరంగా నాయన నిండిపోయినప్పుడు ప్రభా, అయ్యా అతల్యకి ఎటువంటి మరణం వచ్చిందో ప్రభా,
అయ్యా దుర్మార్గులకు అటువంటి మరణాన్ని బాబు నాయన మీరు అనుగ్రహిస్తున్నారు దేవా, అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మేము మంచిగాను నీతిగాను న్యాయంగాను యథార్థంగాను బాబు మీ యొక్క సన్నిధిలో జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఆ తల్లి ఆ భర్తని నాయన చెడు మార్గంలో నడిపించింది అయ్యా, కుమారుని చెడు మార్గంలో నడిపించింది అయ్యా. ఇంకా సంతానాన్ని బ్రతకకుండా చేయాలని అనుకున్నది కానీ నాయన మా యొక్క ఆలోచనలు వేరు, మీ యొక్క ఆలోచనలు వేరు ప్రభా. అయ్యా మీ యొక్క చిత్తాన్ని జరిగిస్తావు నాయన. అయ్యా మోషేని ప్రభు ఈ లోకంలోకి రాకుండా చేయాలని సాతానుడు ఎంతగానో చూశాడు కానీ ఏమాత్రం కూడా సాతాను వల్ల కాలేకపోయింది ప్రభా. అయ్యి ఇక్కడ నాయన బాబు హతలియా మనవను రాకుండా చేయాలని అనుకున్నది కానీ నాయన అయ్యా మీ చిత్తం ఉన్నంతసేపు నాయన అంటున్నారు తండ్రి. ఆపత్కాలంలో మీ చేతి నీడలో మీరు దాస్తారన్నారు ప్రభా. అయ్యా మీ చేతి నీడలో మమ్మల్ని దాచినప్పుడు నాయన మాకు విరోధి అయిన శత్రువు ఏమాత్రము నాయన బాబు అయ్యా భయపడాలి ప్రభా. అటువంటి గొప్ప కృపను మీరు దయచేస్తారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. అయ్యా మా బిడ్డలు ప్రభా నాయన గ్రహిస్తున్నారు నాయన, వింటున్నారు ప్రభా. అయ్యా జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి, ఇంకా లోతైన మర్మాలు తెలుసుకునే కృపను అందరికీ దయచేయమనని. ఇంకా జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరే తోడుగా నెడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమనని. అయ్యా ధైర్యం యొక్క మందిరానికి అడ్డుపడింది ప్రభా. ఆ యొక్క తల్లి నాయన ఎందుకు పనికి రాకుండా అయిపోయింది నాయన. వీలైతే మందిరానికి మేము మంచి పని చేసే కృపను దయచేయండి అయ్యా. చెడు అన్నది ఏది మా హృదయాల్లోకి రావద్దు. బిడ్డలు తరతరాలు కీడు ప్రభా. అయ్యా హట్ నుంచి నాయన బాబు మేము తొలగి అయ్యా మా మంచి పనులు చేసే కృపను ధన్యతను అందరికీ దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.